హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ మేర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది హ్యుండై i20 టాప్ వేరియంట్ 1.2 లీటర్ కప్ప పెట్రోల్ ఇంజన్ IVT ట్రాన్స్మిషన్. 5 పాయింట్స్ టు కన్సిడర్ దిస్ కార్ రైట్ నౌ. తొందరగా వెళ్ళేసి కొనేయడానికి ఈ కార్లో 5 పాయింట్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు. డైరెక్ట్ వెళ్ళి కొనేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే 5 పాయింట్స్ ఇస్ అ పాజిటివ్ పాయింట్స్ ఈ కార్ నుంచి ఎగ్జిక్యూట్ చేసింది. ఎందుకంటే ఒక నెగటివ్ కార్ కాదు ఇది, యాజ్ ఏ పాజిటివ్ కార్. ఎందుకంటే ఓల్డర్ వర్షన్ i20కి ఈ వర్షన్ i20 కంపేర్ చేసి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వేరియేషన్స్ ఈ 5 పాయింట్స్లో కవర్ చేస్తున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా అందరు చూడాల్సిన వీడియో. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి సూటబుల్ అయ్యే కార్, యాజ్ ఏ యూత్ పర్సన్, యాజ్ ఏ ఓల్డర్ పీపుల్, యాజ్ ఏ లేడీ డ్రైవింగ్, ఎవరికైనా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన కార్ ఇది. అంతకంటే ముందు మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ టు కన్సిడర్ దిస్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్. సో డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో యూజ్ చేసిన ఫస్ట్ ఇంజన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. 1197cc 114 Nm ఆఫ్ టార్క్. మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మీరు చూసుకుంటే 81 హార్స్ పవర్ ఉంటుంది. IVT ట్రాన్స్మిషన్లో మీకు ఖచ్చితంగా 86 హార్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ మిడ్ అండ్ RPM. సో IVT ట్రాన్స్మిషన్ ఎలా అంటే ఇప్పుడు మిడ్ అండ్ RPMలో హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు IVT ట్రాన్స్మిషన్ బెస్ట్ ఫర్ ఒక హైవే పర్ఫార్మెన్స్ కోసం, ఒక విలేజ్ వెళ్ళడానికి, ఒక టూరింగ్ చేయడానికి ఆ మిడ్ అండ్ RPM అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. సో అందుకని దీంట్లో డ్యూయల్ రేట్ క్యామ్ షాఫ్ట్ ఇస్తున్నారు. సో డ్యూయల్ రేట్ క్యామ్ షాఫ్ట్ అంటే ఇది ఎలా ఉంటుందంటే లో ఎండ్ RPM IVT ఎలా ఉంటుందంటే లో ఎండ్ RPMలో కొంచెం ల్యాగీగా ఉంటుంది, జస్ట్ ఓన్లీ IVT ట్రాన్స్మిషన్లో. అదే మీరు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకోండి, ల్యాగీ ఉండదు. జస్ట్ IVT ట్రాన్స్మిషన్ అంటే దాన్ని రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అంటారు. ఆ రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే లిటిల్ బిట్ ల్యాగీ ఉంటుంది లో ఎండ్ RPMలో. మిడ్ అండ్ RPM ఎప్పుడైతే మిడ్ అండ్ RPM 2500 RPM నుంచి మీకు 4600 RPM వరకు మీకు పర్ఫెక్ట్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ హార్స్ పవర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని నా ఫస్ట్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఏంటిదంటే పర్ఫెక్ట్ ఇంజన్ ఫర్ టూరింగ్, పర్ఫెక్ట్ ఇంజన్ ఫర్ సిటీ పర్పస్. సో సిటీ పర్పస్ నేను ల్యాగీగా అన్నాను కాబట్టి ఇప్పుడు మీకు ఈ IVT ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుందంటే బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది. అండ్ అలాగే మీకు సిటీ కండిషన్లో ఎలా ఉంటుందంటే ఒక యూజబుల్ కార్ అవుతుంది, ఈజీ ఆఫ్ డ్రైవ్ అవుతుంది, అండ్ ఈజీ ఆఫ్ ఎర్గోనామిక్స్ ఉంటుంది, అండ్ ఈజీ ఆఫ్ విజిబిలిటీ ఉంటుంది. అందుకని నాకు పర్ఫెక్ట్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ కార్లో నాకు నచ్చిన పాయింట్స్ ఇవి. ఇంజన్ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్, ఇంజన్ ఈజ్ హైవే టూరింగ్కి పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ IVT ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ హైవే పర్పస్లో IVT ట్రాన్స్మిషన్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం. సో అది అందుకని ఈ కార్ పర్ఫెక్ట్ ఫర్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్గా నేను ఫస్ట్ పాయింట్ కన్సిడర్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ బై ఈ కార్. అండ్ నాకు మెయిన్ ఇంకో పాయింట్ ఏంటి నచ్చింది అంటే ఎర్గోనామిక్స్. రీచ్లో ఉన్నాయి, సీటింగ్ కంఫర్ట్ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. సాఫ్ట్వేర్ సస్పెన్షన్ కాకుండా ఫర్మర్ సస్పెన్షన్ ఇస్తున్నారు. అదే మీరు హ్యుండై ఎన్లైన్ i20 తీసుకోండి, అది 1 లీటర్ టర్బో పెట్రోల్ వస్తుంది. దీంట్లో ఇది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.2 లీటర్ కప్ప పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఇది 1.2 లీటర్, ఇది ఎన్లైన్ వర్షన్ కాదు. సో ఎన్లైన్ వర్షన్లో 1 లీటర్ టర్బో పెట్రోల్ వస్తుంది. సో మీరు దీనికి కంపేర్ చేస్తే టర్బోలో కొంచెం ఇంకే హై ల్యాగ్ ఉంటుంది, అది DCT ట్రాన్స్మిషన్ వస్తుంది టర్బోలో. సో ఇది 1.2 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ కాబట్టి IVT ట్రాన్స్మిషన్ విత్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఈ రెండింటిని బేర్ చేసుకుంటే టర్బోకి అండ్ ఈ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్కి కంపేర్ చేసుకుంటే మీరు ఈ వెహికల్ని చాలా వరకు టూరింగ్లో చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు అండ్ సస్పెన్షన్ కూడా 30% ట్యూనింగ్ అవుతుంది, అంటే హార్డర్ సస్పెన్షన్ అవుతుంది. ఏదైతే i20 ఎన్లైన్ ఉందో దీంట్లో మీడియం 50% రైడ్ క్వాలిటీ చేసుకోవచ్చు, 15% హ్యాండ్లింగ్ క్వాలిటీ చేసుకోవచ్చు. అదే మీరు ఏదైతే ఎన్లైన్ తీసుకున్నారో ఆ ఎన్లైన్లో ఇంకా మోర్ ట్యూనింగ్ అవుతుంది, మోర్ స్టిఫర్ సస్పెన్షన్ అవుతుంది. సో మోర్ స్టిఫర్ సస్పెన్షన్ అవుతే ఏమవుతుందంటే హ్యాండ్లింగ్ దీనికంటే ఇంకా చాలా బెటర్గా అవుతుంది ఎన్లైన్లో. అందుకని దాన్ని కంపేర్ చేసే ఎన్లైన్ టూరింగ్కి అండ్ ఎంతూజియాస్ట్ పర్సన్కి చాలా బాగుంటుంది. అండ్ ఈ కప్ప పెట్రోల్ని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ని కూడా మీరు కన్సిడర్ చేస్తే ఇంకా చాలా బెటర్గా, అంటే ఇది యాజ్ ఏ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్స్లో చాలా వరకు చాలా సూటబుల్ అవుతుంది ఈ వెహికల్. అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసమే ఇది IVT ట్రాన్స్మిషన్ అనేది పర్ఫెక్ట్ ఉంది. సో అది నా డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో ఇట్స్ వెరీ వెల్ పర్ఫెక్ట్ ఫర్ హైవే పర్పస్ అండ్ సిటీ పర్పస్. సో ఇక్కడ స్పోర్ట్ మోడ్ కూడా అవైలబుల్ ఉంది. సో పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ స్పోర్ట్ మోడ్. సో స్పోర్ట్ మోడ్లోనే మీరు మాన్యువల్ షిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు, అప్ టు 7 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఆ రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అనేది జస్ట్ ఇప్పుడు డ్రైవింగ్ మోడ్లో ఉంది. డ్రైవింగ్ మోడ్లో
థ్రాటిల్ ఇస్తున్నాను. థ్రాటిల్ ఇస్తే హై ఆర్పిఎం వెళ్తుంది, బట్ స్పీడ్ మాత్రం అక్కడనే ఉంటుంది. అదే మీరు టర్బో పెట్రోల్ తీసుకోండి, టర్బో పెట్రోల్లో మీ అది ఏదైతే ఎన్ లైన్ ఉందో దాంట్లో 140 Nm ఆఫ్ టార్క్ ఉంది. సో ఇది న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కాబట్టి 114 Nm ఆఫ్ టార్క్. అండ్ ఐవిటీ ట్రాన్స్మిషన్లోనే 86 HP ఇన్ మిడ్ అండ్ ఆర్పిఎం. సో అక్కడనే మీకు తెలిసిపోతుంది మిడ్ అండ్ ఆర్పిఎంలో 88 HP ఉంది. టర్బో పెట్రోల్లో హార్స్ పవర్ ఇంకా మోర్ ఉంటుంది, బట్ అంటే 88 HP ఉంది, బట్ లో అండ్ ఏదైతే 3500 RPMలోనే మీరు చాలా వరకు తెలుసుకోగలుగుతారు. సో అది నా ఒపీనియన్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్. అందుకని నా ఒపీనియన్ ఏంటిదంటే ఇట్స్ వెరీ గుడ్ కార్ ఫర్ ఏ హైవే పర్పస్, ఫర్ ఏ సిటీ పర్పస్, యాజ్ వెల్ యాజ్ ఆఫ్ రోడింగ్ కండిషన్. సో ఆఫ్ రోడింగ్ కండిషన్లో కూడా సీటింగ్ కంఫర్ట్ ఈస్ వెరీ గుడ్ ఎనఫ్. అండ్ మన లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ ఏదైతే ఉందో అది కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది హైవే పర్పస్ యాజ్ వెల్ యాజ్ సిటీ పర్పస్. లాంగ్ టూరింగ్ చేయాలి అనుకుంటే ఈ కార్ పర్ఫెక్ట్ ఎనఫ్. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కంపెనీ క్లెయిమ్. మనం కార్ అక్కడక్కడ ఊపేసి ఫ్యూయల్ ఫిల్ చేసుకునేటప్పుడు ఫిల్ చేసుకుంటే ఖచ్చితంగా 40 లీటర్స్ వరకు మీకు పట్టే ఛాన్స్ ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. సెకండ్ పాయింట్, కన్సిడర్ దిస్ కార్ అంటే ద డిజైన్. ఎందుకంటే ఎక్కడ చూసినా స్లీకీ డిజైన్లో ఉంది. సో హ్యుండై వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే కంప్లీట్ స్టెబిలిటీ యాజ్ ఎ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం. సో ఫ్యూయల్ ఎఫిషియన్సీ బెటర్గా ఉండాలంటే డిజైన్ కూడా అంత బెటర్గా ఉండాలి. సో డిజైన్ ఎక్కడ చూసినా స్లీకీ డిజైన్లో ఉంటుంది, యాజ్ ఏ ఏరోడైనామిక్ డిజైన్లో ఉంటుంది. యాజ్ ఏ ఫెండర్స్, యాజ్ ఏ హుడ్, యాజ్ ఏ బానట్, యాజ్ ఏ బంపర్, యాజ్ ఏ రేర్ స్పాయిలర్, యాజ్ ఏ రేర్ షార్క్ ఫిన్ యాంటీనా అండ్ సైడ్ వింగ్స్ అండ్ రేర్ బంపర్ అండ్ రేర్ బూట్ డిజైన్ ఎక్కడ చూసినా స్లీకీ డిజైన్లో ఉంటుంది. ఎప్పుడైతే వినండి, ఒక స్లీకీ డిజైన్ ఉంటే వెహికల్ అనేది అంత స్టేబుల్గా ఉంటుంది. ఎంత స్టేబుల్గా ఉంటే అంత పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, అంత ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది. అందుకే డిజైన్ని అంత బెటర్గా నేను కన్సిడర్ చేయమని చెప్తున్నాను. సో ఎందుకంటే బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ బెటర్ స్టెబిలిటీ కోసం. సో ఇలాంటి మనం లాంగ్ డ్రైవ్స్ చేసినప్పుడు కూడా బెటర్ స్టెబిలిటీ ఉండాలంటే ఆ డిజైన్ అనేది అలా ఉంటుంది. సో ఫ్రంట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ హై బీమ్ అండ్ లో బీమ్ వస్తుంది. రేర్ టెయిల్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడీలో వస్తున్నాయి, కంప్లీట్ ఎల్ఈడీ వస్తున్నాయి. దీంట్లోనే ఇండికేటర్స్ హాలోజన్ వస్తున్నాయి. సో ఓవరాల్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ వస్తున్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ద పర్ఫెక్ట్ డిజైన్ ఈ వెహికల్ని డిజైన్ చేస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్ స్టెబిలిటీ కోసమే, పర్ఫెక్ట్ ఏరోడైనామిక్ డిజైన్ కోసమే ఈ వెహికల్ని డిజైన్ చేశారు. మీరు ఓల్డర్ వర్షన్ i20 కంపేర్ చేస్తే ఈ వర్షన్ i20 కంపేర్ చేస్తే దీంట్లో యాజ్ ఏ BS6 అంటే యాజ్ ఏ ఫ్యూయల్ ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది, బట్ ఈ వెహికల్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే యాజ్ ఏ ఏరోడైనామిక్ డిజైన్ ద డిజైన్ ఈజ్ అ మస్ట్. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ అండ్ రేర్ డిఫ్యూజర్ స్కిడ్ ప్లేట్ కూడా పర్ఫెక్ట్ ఏరోడైనామిక్ డిజైన్ కోసమే. సో ఇక్కడ బ్లాక్ స్కిడ్ ప్లేట్ వచ్చింది. సో ఇది నార్మల్ ఈ కట్స్ అండ్ క్రీసెస్ ఉంటాయి కొంచెం. సో ఫ్రంట్ హుడ్ మీద కూడా కట్స్ అండ్ క్రీసెస్ ఉంటాయి, పర్ఫెక్ట్ ఏరోడైనామిక్ కోసమే. ఎయిర్ని ఎంత కట్ చేసే వెహికల్ కూడా అంత స్టేబుల్గా ఉంటుంది. సో ఫ్రంట్ అండ్ రేర్ స్కిడ్ ప్లేట్స్ కూడా వెరీ వెల్ పర్ఫెక్ట్ డిజైన్లో ఈ వెహికల్ని డిజైన్ చేస్తున్నారు. 311 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది, బెటర్ ఫర్ లాంగ్ డ్రైవ్స్. ఎందుకంటే వీల్ బేస్ హై ఉంది, వీల్ బేస్ హై ఉన్నందుకు మిడిల్ సీట్ కెపాసిటీ బెటర్గా ఉంది. అలాగే బూట్ స్పేస్ కూడా 311 లీటర్స్ బూట్ స్పేస్ అంటే చాలా పర్ఫెక్ట్ విత్ బోస్ 1 సబ్వూఫర్ సౌండ్ సిస్టమ్. ఈ కార్లో డిజైన్ గురించి యాజ్ ఆఫ్ ఏరోడైనామిక్ కోసం కాబట్టి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ రిట్రాక్టబుల్ అవుట్ సైడ్ మీద కూడా స్లీకీ డిజైన్లో ఉంటుంది, బెటర్ ఫర్ ఏరోడైనామిక్ డిజైన్లోనే. అండ్ ఈ సైడ్ వ్యూ కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా క్రీసెస్ ఉంటాయి. సో ఫ్రంట్ టు రేర్ వరకు ఈ క్రీసెస్ అనేది అటాచ్డ్ అయ్యి వస్తాయి. ఎందుకు అంటే పర్ఫెక్ట్ స్టెబిలిటీ అండ్ పర్ఫెక్ట్ కర్వింగ్లో కూడా స్టెబిలిటీ అండ్ ఏరోడైనామిక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ టైర్స్ కూడా 16 ఇంచ్ అలాయ్ వీల్స్, మెషిన్ కట్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. సో ఈ అలాయ్ వీల్స్ ఏంటిదంటే పర్ఫెక్ట్ ఏరోడైనామిక్ డిజైన్ కోసం ఈ అలాయ్ వీల్స్ అనేది డిజైన్ చేస్తున్నారు. సో అందుకనే ఈ వెహికల్ కోసం అందుకే నేను సెకండ్ పాయింట్ కన్సిడర్ చేస్తూ డిజైన్ గురించి మాట్లాడాను. ఎక్కడ చూసినా క్రీసెస్ అండ్ ఎక్కడ చూసినా కట్సెస్ అండ్ ఎక్కడ చూసినా పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉండడానికి ఏరోడైనామిక్ డిజైన్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ స్లీకీ డిజైన్. ద గుడ్ పాయింట్ ఈ కార్లో కన్సిడర్ చేయాల్సింది ఏంటిదంటే క్యాబిన్ స్పేస్. ఎందుకంటే దీంట్లో 2580 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు లెగ్ రూమ్, నీ రూమ్ ఈజ్ వెరీ యాంపిల్ ఆఫ్ రూమ్ ఉంది, యాంపిల్ ఆఫ్ స్పేస్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. ఎందుకంటే నా హైట్కి పర్ఫెక్ట్ ఉంది. నాకంటే ఇంకా హైట్ పర్సన్స్ కూడా లెగ్ రూమ్, నీ రూమ్ కూడా ఇట్స్ పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ హెడ్ రూమ్ నా హైట్ కొంచెం సరిపోతుంది, అబోవ్ నాకంటే హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం టైట్ ఉంటుంది, బట్ లెగ్ రూమ్ ఈజ్ వెరీ డీసెంట్. ఎందుకంటే 2580 mm వీల్ బేస్ ఉన్నందుకు ఇట్స్ వెరీ పర్ఫెక్ట్. అలాంటి వీల్ బేస్ ఇచ్చి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందుకు ఆఫ్ రోడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ సస్పెన్షన్ ఉంది. ఎందుకంటే స్మూత్ రైడ్ క్వాలిటీ అవుతుంది ఈ ఆఫ్ రోడ్ చేసినప్పుడు. ఎందుకంటే సాఫ్ట్ సీటింగ్ ఉంది, అలాగే దీంట్లో ఫర్మర్ సస్పెన్షన్ ఉంది, పర్ఫెక్ట్ రైడ్ క్వాలిటీ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఆఫ్ రోడ్ చేసినప్పుడు ఇట్స్ వెరీ మన మూమెంట్ అనేది స్టేబుల్గా ఉంటుంది, అలాగే కార్ స్టేబుల్గా ఉంటుంది అండ్ సీటింగ్ కంఫర్ట్ కూడా వెరీ పర్ఫెక్ట్గా ఉంది. సో రేర్లో
దీని విండో చూసుకుంటే కంప్లీట్ మనకి 25% వరకు మనకి విండో అనేది అప్పే ఉంటుంది. దీంట్లో 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి, బోస్ స్పీకర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్స్ కానీ దీన్ని డెవలప్ చేస్తున్నారు, బిల్ట్ చేశారు. ఎందుకంటే యాజ్ ఆఫ్ కాస్ట్ కటింగ్ కోసమే వాల్యూ ఫర్ మనీ కార్ అవుతుంది ఈ పర్టికులర్ కార్. సీటింగ్ కంఫర్ట్ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. 4th పాయింట్ టు కన్సిడర్ ఈ i20ని హైవే స్టెబిలిటీ. ఇప్పుడు కంప్లీట్ యాక్సిలేషన్ టెస్ట్లోనే హైవే స్టెబిలిటీ గురించి కూడా చెప్తాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు డ్రైవింగ్ మోడ్ టు స్పోర్ట్ మోడ్కి షిఫ్ట్ చేస్తున్నాను. ఐవీటీ ట్రాన్స్మిషన్ కాబట్టి లిటిల్ బిట్ ల్యాగీ అనే ఉంటుంది, ఎందుకంటే అది రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ కాబట్టి. సో ఇప్పుడు హై థ్రాటిల్ ఇస్తున్నాను. 2300 RPM ఇస్ ద రెవ్ లిమిటర్. సో ఇప్పుడు చూడొచ్చు మీరు 57. సో ఐవీటీ ట్రాన్స్మిషన్ కాబట్టి ఓన్లీ 2 పిల్లర్స్ ఉంటాయి, గేర్ బాక్స్ ఉండదు. ఎందుకంటే గేర్ బాక్స్ అనేది దీంట్లో ఐవీటీ ట్రాన్స్మిషన్లో ఉండదు. ఎందుకంటే బెటర్ గేర్ బాక్స్ ల్యాగీ అనేది కొంచెం ఉంటుంది. బట్ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే యూజ్ చేసిన 2 పుల్లీస్ తోటి పర్ఫెక్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది హైవే డ్రైవింగ్లో. సో బ్రేకింగ్ బైట్ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. మనం దీంట్లో ఫ్రంట్ 2 disc అండ్ రేర్ డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ అయినా. బేస్డ్ అపాన్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం డిలే అవుతుంది. 2200 RPM ఇస్ రెవ్ లిమిటర్. 0 to 100 యాక్సెలరేషన్ టెస్ట్లో మీకు హైవే స్టెబిలిటీలో ఇదే పాయింట్ ఉంటుంది. టైం కూడా డిస్ప్లేలో ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి మాన్యువల్ మోడ్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇంజన్ నాయిస్ మాత్రం ఫుల్ ఖచ్చితంగా మీకు తెలుసుకుంటుంది. ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ కొంచెం ల్యాగీగా రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది ఈ వెహికల్. సో మీకు విండో నాయిస్ మాత్రం లేదు, టైర్ నాయిస్ లిటిల్ బిట్ ఉంది మీకు 120 స్పీడ్లో వెళ్తున్నా. కానీ అదే హైవే స్టెబిలిటీ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందుకు పర్ఫెక్ట్ హైవే స్టెబిలిటీ ఉంటుంది ఈ వెహికల్లో. ఎందుకు చెప్తున్నానంటే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్, 2580 mm వీల్ బేస్ ఉన్నందుకు పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉంది. ఎప్పుడైతే వినండి ఒక గ్రౌండ్ క్లియరెన్స్ మీ బేస్ చేసుకొని వీల్ బేస్ ఉంటే వెహికల్ అంత కంఫర్ట్ ఉంటుంది, అంత స్టేబుల్గా ఉంటుంది, అండ్ పర్ఫెక్ట్ రైడ్ క్వాలిటీ అవుతుంది, అండ్ పర్ఫెక్ట్ హ్యాండ్లింగ్ క్వాలిటీ అవుతుంది. సో 120-130 స్పీడ్లో కూడా పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉంటుంది ఈ వెహికల్లో. సో బట్ రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ వెహికల్, అది నా ఒపీనియన్. విండో నాయిస్ మాత్రం లేదు 130 స్పీడ్ వెళ్ళినాక కూడా. చూడండి కొంచెం హై RPM వెళ్తున్నాను బట్ ల్యాగీ అనేది ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు మీరు టైర్ నాయిస్ మాత్రం లేదు, ఇట్స్ కాల్డ్ బేస్డ్ అపాన్ రోడ్స్ కూడా ఉంటుంది. విండో నాయిస్ మాత్రం కూడా లేదు, ఎందుకంటే పర్ఫెక్ట్ డిజైన్ ఉంది ఈ వెహికల్. పర్ఫెక్ట్ డిజైన్ ఉంది కాబట్టి, పర్ఫెక్ట్ ఏరోడైనమిక్ డిజైన్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉంటుంది. సో పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉంటే మీకు ఇప్పుడు ఏవైతే బానెట్ మీద డిఫ్యూజర్స్ అండ్ కట్స్ అండ్ క్రీసెస్, డిఫ్యూజర్స్ అండ్ రేర్ బంపర్కి డిఫ్యూజర్, ఇవన్నిటిని బేస్ చేసుకొని ఏరోడైనమిక్ డిజైన్ అవుతుంది. అలా అయినప్పుడు వెహికల్ కూడా స్టేబుల్గా ఉంటుంది. అందుకని ఉండే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పర్ఫెక్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వెహికల్ ఓల్డర్ వెహికల్కి ఈ వెహికల్కి కంపేర్ చేసే. అందుకని పర్ఫెక్ట్ ఎప్పుడైతే కర్వింగ్ ఉంటాయో ఆ కర్వింగ్లో కూడా వెరీ వెల్ గుడ్ కార్ అనేది ఈ వెహికల్ని లాంచ్ చేశారు. సో అది నా ఒపీనియన్ హైవే స్టెబిలిటీ, అందుకని నేను కన్సిడర్ చేస్తున్నాను ఈ వెహికల్. సో అది నా ఒపీనియన్. 4th పాయింట్ ఈజ్ ది హైవే స్టెబిలిటీ. ఎప్పుడైతే 80 స్పీడ్ క్రాస్ అవుతారో స్టీరింగ్ కాన్ఫిడెన్స్గా తెస్తుంది, లైటర్ ఇన్ వెయిట్ ఉంది. ఎప్పుడైతే బిలో 80 స్పీడ్లో లైటర్ ఇన్ వెయిట్ ఉంది, ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. 80 స్పీడ్ క్రాస్ చేసాం కాబట్టి కొంచెం హార్ష్ స్టిఫ్నెస్ కూడా కాన్ఫిడెన్స్, అది నా ఒపీనియన్. 5th పాయింట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో ఇది యాజ్ ఏ టర్బో కాదు, యాజ్ ఏ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. సో ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్. సో ఇది కంపెనీ టెస్ట్ డ్రైవ్ వెహికల్. సో నార్మల్ టెస్ట్ డ్రైవ్ వెహికల్ ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్ కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. అక్యుములేటెడ్ ఫ్యూయల్ ఎకనామీ యావరేజ్ చూపిస్తుంది, అక్యుములేటెడ్ ఇన్ఫో అండ్ డ్రైవ్ ఇన్ఫో కూడా చూపిస్తుంది. ట్రిప్ ఏ, ట్రిప్ బి, అవుట్ సైడ్ టెంపరేచర్, హౌ మెనీ కిలోమీటర్స్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫుల్ ట్యాంక్ ఉంది కాబట్టి 550 కిలోమీటర్ చూపిస్తుంది యావరేజ్ డిస్టెన్స్ టు ఎంటీ. సో ఫ్యూయల్ ఎకనామీ యావరేజ్ గురించి మాట్లాడుకుంటే యావరేజ్గా ఇప్పుడు 8 km/L చూపిస్తుంది. సో కంపెనీ గురించి తెలిసిందే కదా, ఏదైతే కంపెనీ వాళ్ళు టెస్ట్ డ్రైవర్స్ ఉంటారు టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డ్రైవ్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డ్రైవింగ్ చేసినప్పుడు
వచ్చి రాని డ్రైవింగ్లో కూడా డ్రైవ్ చేస్తారు. సో అలా డ్రైవింగ్ చేసినప్పుడు సో ఇప్పుడు హై థ్రాటిల్ ఇచ్చారు. హై థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మోర్ ఫ్యూయల్ తీసుకుంటుంది అండ్ కిలోమీటర్ మైలేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారు, పర్ఫెక్ట్ ఎనఫ్లో థ్రాటిల్ ఇచ్చి పర్ఫెక్ట్ ఎనఫ్గా గేర్ షిఫ్టింగ్ చేసి పర్ఫెక్ట్ ఎనఫ్గా స్పీడ్ని మెయింటైన్ చేసి మీకు ఖచ్చితంగా 18 km/L సిటీలో వస్తుంది, 20 km/L హైవే పర్ఫార్మెన్స్లో వస్తుంది. నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీ కార్ కూడా ఉంది. సో మా ఫ్యామిలీ కార్ పర్ఫెక్ట్ నేను చెప్పిన పాయింట్స్ తోటి కన్సిడర్ చేశారు. అది కన్సిడర్ చేసినందుకు పర్ఫెక్ట్ km/L 20 హైవేలో వస్తుంది, 18 సిటీలో వస్తుంది. సో ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి, కంపెనీ టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డ్రైవింగ్ చేశారు కాబట్టి కిలోమీటర్ ఫ్యూయల్ ఎకనామీ అనేది డిక్రీజ్ అవుతుంది, వేరియేషన్ అనేది జరుగుతుంది. సో అందుకనే ఇది నేను చూపించట్లేదు, బట్ కన్సిడర్ కస్టమర్ రేటెడ్ లాగా km/L లాగా చెప్పిందే నేను ఆ పాయింట్ని తీసుకొని చెప్తున్నాను. ఎందుకంటే చూశాను కాబట్టి. ఎందుకంటే మాన్యువల్లో కూడా చేసుకున్నారు, డిజిటల్ దాన్ని మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంటేషన్ని నమ్మకుండా డైరెక్ట్ మాన్యువల్లో క్యాలిక్యులేషన్ చేసుకున్న దాన్ని నేను చెప్తున్నాను. అందుకని ఫ్యూయల్ ఎకనామీ అది 5th పాయింట్ కన్సిడర్ డైరెక్ట్ వెళ్ళి కొనేసేయడానికి ఈ హ్యుండై i20 పెట్రోల్ 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. సో అది నా ఫైనల్ ఒపీనియన్. సేఫ్టీ గురించి చూసుకుంటే ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది. హిల్ డిసెంట్ లేదు, ఓన్లీ హిల్ అసెంట్ కంట్రోల్ ఉంది. లిటిల్ బిట్ రోల్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ఫార్మర్ సస్పెన్షన్ అంటే ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ పర్పస్ కార్ కాబట్టి, యాజ్ ఎ వాల్యూ ఫర్ మనీ కార్ కాబట్టి లిటిల్ బిట్ హై స్పీడ్లో ఉండి రోల్ ఓవర్ ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ఫార్మర్ సస్పెన్షన్. బట్ ఎన్లైన్కి దీన్ని కంపేర్ చేస్తే ఎన్లైన్లో మీరు హై స్పీడ్లో కూడా కర్వింగ్ చేయొచ్చు, పర్ఫెక్ట్ ఉంటుంది. షోరూమ్ డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, AR ఆటోమోటివ్స్ని రిఫర్ చేయండి, మీకు పర్ఫెక్ట్ డీటెయిల్గా ప్రైస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది నా ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.